నిజమే, మ్యూజిక్ మీకు సరిగ్గా సరిపోయింది. శ్రీ హైటెక్ రమణారెడ్డి గారిని మీరు జరిగే సన్మానంలో పాల్గొనడానికి రావాల్సిందిగా, అదేవిధంగా రత్నం గారిని ఇందాక నీతో చెప్పినట్టుగా సకల కళలకి ఒక్కడే ఆధారం వారే మరి డిఎస్పి శ్రీనివాసరావు గారు ఉన్నగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారితో పాటుగా మా ఏవిఎస్ కృష్ణమోహన్ గారు వేదిక మీదనే ఉన్నారు. మరొకరు ఆర్డీఓ గారు శ్రీ మల్లోల గారు, వారి తమ్ముడు గారు శ్రీ రంగస్వామి గారు, సూర్య టూర్స్ అండ్ ట్రావెల్స్ రమణ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మరో అన్నగారు సత్యమన్న మాట ఎంత సౌమ్యంగా ఉంటుందో వారి సహాయం అంత గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు సంకీర్తన కళాశక్తి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన కనకరాజు గారు, ప్రసాద్ గారు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి అనుకున్న ఏవిఎస్ కృష్ణమోహన్ గారు మరియు మా టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది పురస్కారం అందుకుంటున్న శ్రీ నిర్మలా నరసింహారెడ్డి గారిని అందరం కలిసి వారిని సత్కరించడమే కాకుండా మీ అందరి ఆశీర్వాదాలు వారికి ఉండాలని, మరి ఇలాంటి వారు మన ముందుంటే ఎంతో మందికి మరి చేయూత ఉంటుంది కాబట్టి మనందరికీ మరొకసారి అభివృద్ధి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాంకేతిక కళాశాల వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మేడం అటు ఇటు తిరగబాకండి మేడం, సైడ్ జరుపుకోండి మేడం అందరూ. సార్ కొద్దిగా వెడల్పు జరుపుకోవాలి సార్. సార్ సైడ్ నుంచి కొద్దిగా వెడల్పు జరుపుకోవాలి సార్. సార్ కొంచెం సైడ్ చేయండి సార్. కొద్దిగా వెనక్కి జరుపుకోవాలి. 1 by 1 అట్లా 1 by 1. ఇంకా సన్మానించే వాళ్ళందరూ రావాల్సిందిగా అన్న కొంచెం సార్ లైట్ కట్ జరగాలి సార్. సార్ కొద్దిగా వెనక్కి జరుపుకోండి మేడం. సార్ కొద్దిగా వెనక్కి జరుపుకోండి సార్. లైట్ గుడ్ ఈవినింగ్. అలాగే ఈరోజు సంకీర్తన కళాసమితి 33వ కార్యక్రమం చేస్తున్నారు. వీటిలో ప్రసాద్ బాబు అండ్ టీం ఆర్టిస్టులు, నెల్లూరుకి చాలా ఎక్సలెంట్ ఆర్టిస్టులు ఉన్నారు, పర్వాలేదు. అలాగే సేవాభావం కలిగిన సేవామూర్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వేదిక నరసింహారెడ్డి అంటే క్యాస్టే నేను ఫైనాన్స్ చేసేవాడిని. ఆ రోజు నుంచి సార్ని గమనిస్తూనే ఉంటాను. సార్తో ఉన్న పరిచయంలో సారు ఆ రోజు నుంచి కూడా ఆ ఉదార స్వభావం, ఒక వస్తువు విషయంలో కావచ్చు, నాణ్యత విషయంలో కావచ్చు, ఒక సజెషన్ ఇచ్చేదానికి కానీ, అంటే ఒక వస్తువు విషయంలోనే అంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే ఒక చిన్న పని విషయంలో, ఒక వస్తువు విషయంలోనే జీవిత విషయంలో వారిని ఎలా ఫాలో అయితే ఎలా ఉంటుంది సక్సెస్ అనే దానికి ఒక మార్గాన్ని చూపినటువంటి ఒక గొప్ప మహనీయుడు. ఈరోజు వారికి ఉగాది పురస్కారం ఇవ్వడం సంకీర్తన కళాసమితి చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా భావిస్తూ ఒకసారి సంకీర్తన కళాసమితి వారిని కూడా అభినందిస్తున్నాను. ఆ దేవుడు ఆయురాలతో ఐశ్వర్యాలతో ఒకటి ఈ ప్రపంచంలో అందరికీ ప్రీతిపాత్రమైనది ద మోస్ట్ ప్రీవియస్ వన్ ఈజ్ సక్సెస్. ఎవరైతే సక్సెస్ సాధించారో అది వారికే కాదు, మనందరికీ గర్వకారణం. అలా అరుదైన సక్సెస్ను అన్ని రంగాలలో సాధించినటువంటి మన నరసింహారెడ్డి అన్నగారికి ఈ రోజున ఇక్కడ సన్మానం జరగడం నిజంగా మనందరం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. నరసింహారెడ్డి అన్న జీవితాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రాబోయే యువతరమంతా కూడా సక్సెస్ సాధించాలని ఆశిస్తూ మన నరసింహారెడ్డి అన్న మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ బాబు గారికి మరియు వారి మిత్రులందరికీ కూడా సంకీర్తన కళాసమితి ప్రెసిడెంట్
గౌరవ అధ్యక్షుడు ఈవి సుబ్రహ్మణ్యం గారు, కనకరాజు గారు, ప్రసాద్ బాబు గారు, వీళ్ళు ఇది 93వ ప్రోగ్రాం. అంటే 93 ప్రోగ్రాములు వెళ్ళారు అంటే వాళ్ళ కృషి, వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ కోరిక ఏంటనేది, పట్టుదల, ఇవన్నీ మనం ఊహించుకోవచ్చు. అటువంటి ఈ 93 ప్రోగ్రాంలో కూడా నాకు తెలిసి 99% ఇదే హాల్లో, టౌన్ హాల్లో జరుగుతాయి. నాకు పూర్తి తెలియకపోయినాక చెప్పగలను. అంటే చాలా ప్రోగ్రామ్స్ నేను వచ్చాను కాబట్టి చెప్పగలను అనేది నా ఫీలింగ్. ఈ ప్రోగ్రామ్స్లో ఎంతోమందిని కళాకారులను రంగంలోకి, ఎక్కడో ఉన్న కళాకారులను ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చేసి, స్టేజ్ మీదకి తీసుకొని వచ్చేసి వాళ్ళని కళాకారులుగా తీర్చిదిద్దిన కళా సమితి ఇది. ఇటువంటి కళా సమితిలో నాకు ఈరోజు సన్మానం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మన ఆర్టీఓ గారు, బరోడా గారు, వాళ్ళ సోదరుడు, అక్కడి నుంచి మిగిలిన మిత్రులు, మన వాకర్స్ అసోసియేషను, స్విమ్మర్స్ ఉన్నారు, యోగా అసోసియేషన్ ఉన్నారు, మాస్టర్ ఫిజిక్స్ అసోసియేషన్ ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. అందరూ ఇన్ని అసోసియేషన్ల గ్రూపుల్లో అందరూ మాకున్న ఫ్రెండ్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ కావడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ఆనందదాయకమైన సమయం అనేది చాలా రేర్గా వస్తుంది, ఎప్పుడో ఒకసారి కానీ దొరకదు. అటువంటి అవకాశం ఈరోజు నాకు మన ప్రసాద్ బాబు గారి వల్ల దొరికింది అనేది చెప్పగలను. థ్యాంక్ యూ. సన్మాన గ్రహీత ముక్తాయింపు తర్వాత వేరే మాట ఉండకూడదు, కానీ ఒక ముఖ్యులు మాట్లాడితే గొప్ప మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు నిర్మలా నరసింహారెడ్డి గారితో పరిచయం జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను స్టేడియంలో ప్రోగ్రాంలో రమణారెడ్డి గారు, ప్రసాద్ బాబు గారు అందరూ కూడా ఉన్నప్పుడు నేను దానికంటే ముందుగా మా ఇంటికి వచ్చి వారు ఆహ్వానించడం, ఆ రోజు వారి గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా వారి సౌకర్యం, అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం నిజంగా చాలా ముదావహం. ఇటువంటి వారిని సన్మానించడం, ఆ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్పంచడం, నిజంగా ఈ సంగీత విభావ కార్యక్రమంలో నేను కూడా ఒక పాత్ర కావడం అనేది ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నా పేరు వసుంధర. నేను స్పోర్ట్స్ అథారిటీస్లో ట్రెజరర్ ఉన్నాను. మన నరసింహారెడ్డి గారు మా ప్రెసిడెంట్. మమ్మల్ని అందరినీ కూడా స్పోర్ట్స్లో చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా మందిని ఇంటర్నేషనల్ లెవెల్ దాకా తీసుకెళ్లారు. వాళ్ళకి సభాముఖంగా ఇవ్వట్లేదు. చాలా సంతోషం. ఈరోజు వాళ్ళ సన్మాన సభలు నేను అటెండ్ అవ్వలేదు. చాలా సంతోషకరమైనది. అతిథులు మనకు ముఖ్యులు పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గారు రంగస్వామి గారిని ముందుకు వచ్చి నరసింహారెడ్డి గారు చెప్పండి. అందరికీ నమస్కారం. మాట కంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ బాబు గారికి, సంకీర్తన కళా సమితికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఉగాది సందర్భంగా మన పాటూరు శ్రీనివాసరావు గారిని మీరు సన్మానించిన ఉగాది పురస్కారంతో అది అర్హులైన వారికే అందరూ ఎక్కించాలి అనేది ఇదే అన్నమాట. కాబట్టి వారి గురించి చెప్పడానికి నాకు మాటలు రావు, ఎందుకంటే అంత అర్హత కూడా లేదు. అంతటి గొప్ప వ్యక్తి పాటూరు శ్రీనివాసరావు గారు. సో వారికి ఇప్పుడు మీరు చేసేటువంటి చిరు సన్మానాన్ని వారు గ్రహించాల్సిందిగా పెద్దలందరి తరఫున నేను కోరుతున్నాను. మీ అందరు ఇచ్చే గిఫ్ట్ అదే. ప్లీజ్. అందరూ మానవులే, వారు మహనీయులే. మన ముందు అనేక మంది నరసింహారెడ్డి గారు, మా బాస్ హైటెక్ రమణారెడ్డి గారు, మరో హృదయపూర్వమైన మిత్రుడు రత్నం గారు తక్కువ టైంలో మహనీయులుగా ఎలా ఎదగవచ్చో, కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారిని ఎలా ఆదుకోవచ్చో నిరూపించినటువంటి మహానుభావులు. తన దగ్గర పనిచేసేటువంటి మనుషులకి చిన్న కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులకు ఇచ్చినట్టుగా బాధపడేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మహనీయులు వేరే. ఈ మాట మీకు నచ్చితే మనకి సత్యం. One, two, three, four.
మరి కిరాయికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదుగో మీరే నరసింహారెడ్డి గారు. ఉదిత్ నారాయణ చాలా చక్కగా చెప్పారు. అన్నకు మంచి కరెక్ట్ రాజశేఖర మరి సార్ మనలో సార్ దయచేసి నెల్లూరు నిరజన అంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.